మార్కు సువార్త 1వ అధ్యాయము 12వ వచనము. అంటే అంతకుముందు వచనాలు కూడా ఒకసారి చదువుతాను. 9వ వచనము. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదికి దిగి వచ్చుటయు చూచెను. ఇక్కడ 2 కార్యాలు జరిగాయి. మొదటిది, యోర్దానులో యేసు క్రీస్తు ప్రభువారు నీట మునిగి బాప్తిస్మము, అంటే నీట మునిగి అంటే మునిగి తిరిగి నీటిలో నుంచి బయటికి వచ్చినట్టు, అంటే మరణములో నుంచి జీవములోనికి రావడము. అంటే నీటిలో మునగడము మరణమైతే నీటిలోంచి బయటికి రావడము జీవము. సో అలాగూ నీటి బాప్తిస్మము పొందిన తర్వాత రెండవ ప్రక్రియ ఏమి జరిగింది అనంటే, ఆయన మీదికి పరిశుద్ధాత్ముడు, ఆకాశము తెరవబడిందంట, పరిశుద్ధాత్ముడు ఆయన మీదికి వచ్చాడు. అంటే ఈ 2 కూడా 2 డిస్టింక్ట్ ఫెనామినా. మొదటిది నీటి బాప్తిస్మము, రెండవది ఆత్మ బాప్తిస్మము అని మనము అర్థం చేసుకోవచ్చు. అయితే ఎప్పుడైతే ఆత్మచేత నింపబడిన తర్వాత, మరి ఆత్మ ఆయన మీదికి వచ్చిన తర్వాత ఆయన అరణ్యములోనికి పరిశుద్ధాత్ముడు ఆయనను తీసుకొని వెళ్ళాడంట. అరణ్యములోనికి త్రోసికొని పోయెను అని 12వ వచనంలో రాయబడి ఉన్నది. ఆత్మచేత ప్రేరేపింపబడి, లేకపోతే ఆత్మ తనలో ఉన్న పరిశుద్ధాత్ముడు తనను అరణ్యము వైపు త్రోసుకొని పోయెను. అరణ్యము అన్నప్పుడు ఇంగ్లీష్లో విల్డర్నెస్ అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఏది కూడా ఒక పద్ధతిగా అక్కడ ఉండదు. అంటే పద్ధతిగా ఎదుగుదల ఉండదు, మనుషులు ఉండరు అక్కడ, చెట్లు కూడా ఎవరు మరి నాటరు, పద్ధతిగా ఎవరు కూడా చెట్లను అక్కడ పెంచరు. అక్కడ ఏముంటుంది అనంటే, అడ్డదిడ్డముగా చెట్లు పెరిగి ఉంటాయి, ఒక ఆర్డర్లో ఉండవు. అంటే మనుష్యుల వాసానికి ఎంతో దూరము ప్రదేశం అన్నమాట అరణ్యము. అంటే అక్కడ మనుషులు ఉండదగిన స్థలము కాదు. ఇప్పుడు చుట్టూరు మీరు చూస్తే ఇది అడవే, ఇక్కడ మనుషులు ఉండే పరిస్థితి కాదు, మనుషులు నివాసము చేసే పరిస్థితి కూడా కాదు. మేము ఇందాక ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా ఫారెస్ట్ ఆఫీసర్లు 2 సార్లు వచ్చారు ఇక్కడికి. ఎందుకు ఇక్కడ కూర్చున్నారు అని అడిగారు. అంటే నేను చెప్పాను వీడియో చేసుకుందామని వచ్చాము. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, ఫారెస్ట్ ఆఫీసర్స్ ఎందుకు ఇక్కడ అరణ్యంలో తిరుగుతారు అని అంటే, ఇక్కడ అన్లాఫుల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతాయేమో అని వారి యొక్క భయము.
అంటే దాని అర్థం ఏమిటి అంటే జనావాసానికి దూరము, జనములు ఉండే వాసములో ఉండే ప్రదేశంలో అక్కడ మరి లాలెస్ యాక్టివిటీస్ జరగకపోవచ్చు. ఎందుకంటే అక్కడ లా ఉంటుంది. అంటే అక్కడ మరి ఒక పద్ధతిగా మనుషులు ఉంటారు. అయితే అరణ్యములో మరి ఇక్కడ లాలెస్ యాక్టివిటీస్ జరుగుతూ ఉండొచ్చు. అంటే మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే అరణ్యము అనేది ఒక జంగల్ అని కూడా ఇంగ్లీష్లో రాయబడి ఉంది. అయితే అరణ్యములో అంటే ఆ జంగల్, ఇంకొక పదము బ్రిటిష్ వారు ఉన్నప్పుడు బ్రిటిష్ పాలనను బ్రిటిష్ రాజ్ అనేవారు. తర్వాత మరి నీతి న్యాయము లేని పాలనను జంగల్ రాజ్ అంటారు. అంటే జంగల్ రాజ్ అన్నప్పుడు లాలెస్ సిచ్యువేషన్ అక్కడ వారు మరి దానిని వర్ణించటానికి ఆ పదాన్ని సృష్టించారు. మీరు డిక్షనరీలో కూడా చూడొచ్చు. జంగల్ రాజ్ అన్నప్పుడు అక్కడ అరణ్యములో లా ఉండదు, అంటే లాలెస్ పాలన, అంటే ఒక ధర్మశాస్త్రము లేని పాలన అని మనం చెప్పుకోవచ్చు. అంటే లాలెస్ అంటే మరి అరణ్యంలో ఎవరు ఉంటారు అని అంటే మృగములు ఉంటాయి అని కూడా మనం అర్థం చేసుకోవాలి. 13వ వచనంలో చూసినట్లయితే ఆయన సాతాను చేత శోధింపబడచ్చు, అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా నుండెను అనంటే అరణ్యములో యేసుక్రీస్తు ప్రభువు వారు అంటే ఆయన పరిశుద్ధాత్మ ఆయన మీదికి వచ్చిన తర్వాత, ఆయన నీటి బాప్తిజం పొంది మరి పరిశుద్ధాత్మ ఆయన మీదికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడు ఆయనని అరణ్యములోనికి తీసుకొని వచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఒక లాలెస్ ఏరియాకి, లాలెస్ ప్రదేశానికి ఆయనను తీసుకొని వచ్చాడు. ఎందుకు అనంటే ఆయనలోనే నీతి ఉన్నది. అంటే ఆయనలోనే ఆయన నీతిమంతుడు కదా, పరిశుద్ధాత్మ పూర్ణుడు కదా. కాబట్టి ఆయన నీతిపరుడైనప్పుడు ఆయన చుట్టూరు కూడా అవినీతి ఉంటుంది అని అర్థం. అంటే అవినీతి అనే ప్రదేశమునకు ఆయన పరిశుద్ధాత్మ చేత కొనిపోబడ్డాడు. అయితే మరి ఆ అరణ్యములో ఎవరు నివాసము చేయవారు అని అంటే మృగముల మధ్యలో ఆయన ఉన్నాడు అని చెబుతూ మరి సాతాను చేత శోధింపబడుచు, సాతాను చేత అంటే సాతానుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే దాని అర్థం ఏంటి, అరణ్యములో ఉన్నాడు అని అర్థం. అంటే అరణ్యములో మృగములకు రాజు సాతానుడు, అంటే సాతాను కూడా ఒక మృగమే. మనము పరిశుద్ధ గ్రంథములో మరి అనేక సందర్భాల్లో మృగము అనే పదము రాయబడింది. ఆ మృగము అనే పదము సాతానుకి సాదృశ్యము, లేదంటే సాతానుకి సూచిస్తూ వాడబడిన పదము అది. మృగము ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుంది. అంటే దాని అర్థం ఏమిటి, అరణ్యములో మృగములు అన్నప్పుడు అరణ్యములో నీతి న్యాయము ఉండదు, అరణ్యములో లా ఉండదు, లాలెస్ యాక్టివిటీస్ జరుగుతాయి. అంటే దాని అర్థం ఏమిటి, ఈ మృగములకు లా అనేది ఉండదు. నీకు నాకు మనస్సాక్షి మనం కలిగిన వారము, మనలో నీతి ఉంటుంది. అంటే ఇది తప్పు, ఇది చేయకూడదు, ఇది చేయొచ్చు అని. మృగములకు అది ఏమీ లేదు. అందుకే అవి చీల్చు మృగములుగా ఉంటాయి. మృగములు ఏంటి అని అంటే మనుషులను చీల్చినవిగా ఉంటాయి అవి. అంటే మనుషులను చీల్చుకొని చంపేవిగా ఉంటాయి. దానికి భిన్నమైనది క్రీస్తు. అంటే క్రీస్తు ఏంటి అని అంటే చీల్చబడువాడు, అంటే తన రక్తాన్ని ఒలికించువాడు. మరి మృగములు ఏంటి అంటే రక్తాన్ని ఒలికించేవి. అర్థం చేసుకోవాలి. అంటే నరహంతకులు ఎవరితో పోల్చబడతారు అనంటే మరి మృగములతో పోల్చబడతాడు. ఎందుకంటే రక్తమును చిందించువారు నరహంతకులు. మరి యేసు క్రీస్తు ప్రభువారు మరి చంపబడ్డారు అనంటే ఆయన రక్తాన్ని ఒలికించారు. ఎవరు అంటే నీతి లేనివారు. సో పరిశుద్ధాత్మ పూర్ణుడై, పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చిన తర్వాత ఆయన పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి అరణ్యమునకు త్రోయబడ్డారు. అంటే ఈరోజు మరి మన మాటల్లో చెప్పాలి అనంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత నీ చుట్టూరు ఎవరుంటారు అంటే అవినీతి పరులు ఉంటారు.
అవినీతి పరులకు రాజు అయినవాడు ఎవడు అనంటే సాతానుడే. మరి సాతానుడు ఏం చేస్తాడు అనంటే, నువ్వు ఆత్మచేత నింపబడిన తర్వాత నిన్ను శోధించే ప్రక్రియలో ఉంటాడు. ఆత్మచేత నింపబడిన తర్వాత మరి అవినీతి పరుల మధ్యలో నీతిమంతుడవైన, అంటే క్రీస్తులో నీతిమంతుడవైన నీవు ఉంటావు. ఉన్నప్పుడు సాతానుడు అరణ్యములో యేసుక్రీస్తు ప్రభువారిని ఏ విధంగా శోధించడానికి వచ్చాడో నీవు కూడా అలాగున శోధింపబడుతావు. గమనించాలి, అరణ్యములో మృగముల మధ్యలో ఆయన ఉన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభువారు, మరి యేసుక్రీస్తు ప్రభువారికి పరిచర్య చేయువారుగా దేవుని దూతలు ఉన్నారు వారి మధ్యలో. అంటే అరణ్యములో వారితో కూడా, యేసుక్రీస్తు ప్రభు వారితో కూడా దేవుని దూతలు ఉన్నారు. వారు ఆయనకు పరిచర్య చేయువారుగా ఉన్నారు. అంటే అక్కడ ఆయన ఒంటరిగా లేడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు క్రీస్తులో నీతిమంతుడుగా తీర్చబడి ఆత్మచేత నింపబడిన తర్వాత ఈ లోకములో నీవు ఉన్నప్పుడు, అవినీతి పరుల మధ్యలో ఉన్నప్పుడు, ఆ అవినీతి నీకు అంటకుండా నీవు పరిశుద్ధంగా ఉండాలి అన్నప్పుడు ఆ శోధనలను జయించాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి 40 దినములు 40 రాత్రులు అక్కడ ఉన్నట్టుగా మనము గమనిస్తాం. అంటే అక్కడే వారు ఉంటూ మరి ఉపవాసం ఉన్నారు. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, ఎప్పుడైతే మరి శారీరకంగా మరి శరీరమును నలగొట్టుకునే పరిస్థితిలో వారు ఆ 40 దినములు అరణ్యములో ఉన్నారు. అంటే ఆహారము లేకుండా, అంటే అబ్స్టైనింగ్ ఫ్రమ్ ఫుడ్, అంటే ఆహారమునకు దూరముగా ఉండుట. ఆహారమునకు దూరంగా ఉన్నప్పుడు దేవునికి దగ్గరగా ఉంటారు అని అర్థం. ఉపవాసము దాని అర్థం ఏమిటి అని అంటే ఆహారముకి దూరము. అది దేనితో పోల్చబడింది అని అంటే, ఈ లోకాశ నేత్రాశ జీవపు డంబమునకు దూరముగా ఉన్నట్లయితే, అంటే శరీరాన్ని నల్లగొట్టుకున్నట్లయితే, అంటే ఉపవాసము. ఇంగ్లీష్లో చెప్పాలి అని అంటే అఫ్లిక్షన్ ఆఫ్ యువర్ బాడీ, అంటే శరీరాన్ని నల్లగొట్టుకునే పరిస్థితిలో ఉన్నట్లయితే దేవునికి దగ్గరగా ఉంటావు అని అర్థం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరి హీ హాజ్ అబ్స్టైన్డ్ ఫ్రమ్ ఫుడ్, అంటే ఆహారమునకు దూరంగా ఉన్నారు. అంటే ఈ లోకాశ నేత్రాశ జీవపు డంబమునకు దూరంగా ఉన్నారు కాబట్టే వారు దేవుని సమీపించి ఉన్నారు. అందుకనే సాతాను శోధించిన ఆ మాటలను మరి వారు వాక్యము చేత త్రిప్పి కొట్టగలిగారు. అందుకనే వారు శోధనను జయించువారుగా ఉన్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, క్రైస్తవ జీవితము ఒక జస్టిఫైడ్ జీవితము, అంటే దేవునితో సమాధానపరచబడిన జీవితము, అంటే ఒక నీతి న్యాయములు కలిగిన జీవితము. ఆ జీవితము నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు ఈ లోకములో నీ చుట్టూరు ఎవరు ఉంటారు అనంటే, అవినీతి పరులు, లేకపోతే ఇంజస్టిస్ విల్ బి సరౌండెడ్. అంటే యూ విల్ బి సరౌండెడ్ బై ఇంజస్టిస్ బికాస్ దెర్ ఇస్ జస్టిస్ ఇన్ యూ. అంటే నీలో నీతి న్యాయం ఉన్నప్పుడు నీ చుట్టూరు, అంటే నీ వెలుపల అన్యాయం ఉంటుంది. సో అక్కడ ఎక్కడైతే అన్యాయం ఉంటుందో అక్కడ సాతానుడు మరి రాజుగా ఉంటాడు. మరి సాతానుడు రాజుగా ఉన్నప్పుడు సాతానుడు నిన్ను శోధించి నిన్ను ఆ అవినీతి పరులో ఉచ్చులోనికి లాగడానికి చూస్తాడు. అక్కడే నువ్వు విశ్వాసమునకు నిలిచిన వాడవై మరి ఉపవాసం ఉన్నట్లయితే, ఉపవాసము దేనికి సాదృశ్యము అని అంటే, ఉపవాసము నువ్వు ఉన్నట్లయితే శరీరాశలను లేదంటే నేత్రాశలను జయించువాడవుగా నువ్వు ఉంటావు. ఎప్పుడైతే అటువంటి జయమును నొందుతావో అప్పుడు నీలో నుంచి వచ్చే ఆ యొక్క సువాసన ఎంతో ఇంపైనదిగా ఉంటుంది. అంటే నువ్వు చేసే ప్రార్థన, అంటే ఆ 40 దినములు ఉపవాసం ఉండి ఆయన ఏం చేశారు అని అంటే ప్రార్థన చేశాడు. అంటే ఈ లోకాశలకు నేత్రాశకు జీవపు డంబమునకు దూరముగా ఉంటూ, నీవు నేను ఈ లోకంలోనే ఉంటాము.
కానీ వాటికి దూరంగా మన మనస్సు నిలిపినట్లయితే మరి ఆ మనస్సు ఎవరి వైపు ఉంటుంది అనంటే దేవుని వైపే ఉంటుంది. అప్పుడు సాతానికి నువ్వు పనికి రాకుండా పోతావు. అంటే సాతానికి నువ్వు ఎప్పుడు పడతావు అనంటే నీవు శరీరేచ్ఛలను బట్టి నువ్వు అతిశయించి వాడవైతే సాతానికి ఉపయోగకరమైన పాత్రవుగా ఉంటావు. ఎప్పుడైతే నీవు ఈ లోకాశ నేత్రాశ జీవపు డంబమును ఉపవాసము ద్వారా జయిస్తావో అప్పుడు సాతానికి నువ్వు పనికిరావు. అప్పుడు విడిచి వెళ్ళిపోతాడు. అంటే సాతాను అంటే ప్రధానంగా అర్థం చేసుకోవాలి, శరీరాశలను జయించాలి, శరీరేచ్ఛలను జయించాలి. ఆ తర్వాతే సాతానును జయించగలిగే స్థితిలో నీవు క్రీస్తు ద్వారా ఉంటావు. క్రీస్తు లేకుండా ఏది కూడా సాధ్యం కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి అరణ్యము అన్నప్పుడు నీతిమంతుడవైన నీవు అంటే క్రీస్తులోనే నువ్వు నీతిమంతుడవు. క్రీస్తులోను నీతిమంతుడవైన నీవు ఈ లోకములోనికి వచ్చినప్పుడు అంటే ఒక క్రొత్త జీవితము కలిగిన వాడవై, అంటే మార్పు చెందిన జీవితం కలిగిన వాడవై నువ్వు లోకంలో ప్రవేశించినప్పుడు సాతానుడు మరి ముఖ్యంగా నిన్ను శోధించేవాడుగా ఉంటాడు. అంటే వాక్యము నీలో నుంచి వెలువడినట్లయితే సాతానుని నువ్వు జయించగలవు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఇటువంటి అరణ్యము అన్నప్పుడు మృగములు అన్నప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏమిటి అనంటే మృగములు చీల్చినవి. మరి మృగములకు రాజు చీల్చేవాడు సాతానుడు, మరి చీల్చబడేవాడు క్రీస్తు. అది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఇటువంటి మాటలను మరి మీ ముందు దేవుడు ఉంచడానికి నాకు ఇచ్చిన కృపను బట్టి ఆయనకెంతో కృతజ్ఞుని. మరి మీరు కూడా ఈ యొక్క వాక్యాన్ని విని మరి బలము పొందాలని, మరి మీ యొక్క స్నేహితులకు, మీ యొక్క మిత్రులకు మీకు నచ్చినట్లయితే ఈ యొక్క వీడియోని మీరు షేర్ చేయండి. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక.